హలో మామ, అందరికీ నమస్తే. ఈడేంటి ఈరోజు గ్యాస్ బండ్లు వేసుకొని పట్టా వేసుకొని ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మనకి ఒక చిన్న లైవ్ కిరాయి అనేది చెప్పారు మామ. మనకు వచ్చేసి మా పల్లిపాడు నుండి విజయవాడ మార్కెట్కి అయితే లైవ్ చేపలు ఉన్నాయని మనకైతే ఫోన్ చేశారు మామ. అయితే మన కాడ గ్యాస్ బండ్లు ఉన్నాయి కాబట్టి వెంటనే బండికి పట్టా దొక్కొని, లబ్బర్ పట్టా కూడా మన కాడ ఉంది కాబట్టి అమ్మటే బండికి పట్టా కట్టుకొని నేను మా అన్నయ్య అయితే పట్టా కట్టేసాం మామ. బండికి పట్టా కట్టుకొని నీళ్ళు అయితే పడుతున్నాం మామ. చూడండి, మా అన్నయ్య అయితే ఇవాళ నాకైతే బాగానే సాయం చేసి, నువ్వు ఫోన్ చేయంలోనే అమ్మటే వచ్చి పట్టా కట్టేసాం, గ్యాస్ బండ్లు ఎక్కేసాం. ఇదైతే నాకు తెలిసిన వాళ్ళు అయితే బ్రిక్స్ ఫ్యాక్టరీ మావా. ఈ బ్రిక్స్ ఫ్యాక్టరీలోనే మనం ఇప్పుడు నీళ్ళు పట్టుకోవాలన్నా పట్టుకుంటాం. ఈ అన్నోళ్ళు అయితే మనల్ని ఏమంటారు మావా. చూడండి, మన బండిలో అయితే సగానికి నీళ్ళు అయితే పట్టేసాం మావా. ఇక అయితే మనం లోడింగ్ పాయింట్లోకి అయితే స్టార్ట్ అయిపోయాం మావా. ఇది వచ్చేసి చెరువు కట్ట రోడ్డు. చూడండి ఎట్లుందో. నాకు ఈ చెరువు కట్ట రోడ్లోంచి బండి తీసామంటే చుక్కలు అవపడ్డాయి మావా. ఇక మన బండిలో అయితే ఈ విధంగా చేపల లోడింగ్ అయితే చేసాం మావా. చూడండి, ఇక ఆ సైజు చేపలు అయితే మన బండిలో ఉన్నాయి మావా. మనమైతే వెంటనే లోడింగ్ చేసుకొని విజయవాడ మార్కెట్కి అయితే వచ్చేసాం మావా. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయంటే, ఆదివారం మార్కెట్ కాబట్టి చాలా బండ్లు అయితే వచ్చాయి మావా. మన ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే వాటికి మనకైతే కామెంట్ చేయండి మావా. చూడండి, ఇదైతే చిన్న చేపల మార్కెట్ మావా, కానీ సరుకు వాటికి బేభత్సంగా వచ్చేస్తుంది. ఇక్కడికి ఫుల్గా వచ్చేస్తుంది మావా. చూడండి, మన బండిలో నీళ్ళు అయితే తగ్గించేసేయమన్నారు మావా. ఇగో మన పట్ట అయితే వెనక తీసేసాం. ఈ అన్న అయితే ఆ చేపల కొట్టు కాడ పనిచేస్తారు మావా. ఈ అన్నయ్య పాపం చేపలన్నీ మోసాడు, 7 క్వింటాలు చేపలు మోసాడు మావా. అన్న కష్టం చూడలేక ఇక మనం అయితే సాయం చేసాం మావా. చూడండి, ఇద్దరం కలిసి అయితే అన్నకి చేపలు బస్తాలో వేసి పంపించాము. మా కాడ నుంచి అయితే విజయవాడ మార్కెట్కి 130 కిలోమీటర్లు వస్తుంది మామ. ఈ 130 కిలోమీటర్లకు గాను ఎంత కిరాయి తీసుకోవచ్చో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ.